నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియా. ఈ రోజు వార్తల్లో విశేషాలు. శ్రీకాకుళం నగరంలో ఉన్న జామియా మసీదుని గురువారం నాడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సందర్శించారు. ఇటీవల కాలంలో జామియా మసీదులో జరిగిన గంధపు చెట్ల దొంగతనాన్ని పరిశీలించారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేదే లేదని, దేవుడు మాన్యాన్ని దొంగతనం చేసిన దొంగల్ని వెంటనే పట్టుకోవాలని శ్రీకాకుళం డీఎస్పీ ఆదేశించారు. ప్రస్తుతం మసీదులో జరుగుతున్న పరిస్థితుల్లో ముస్లిం మత పెద్దలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ పాండ్రంకి శంకర్, నగర టీడీపీ మైనార్టీ విభాగం అధ్యక్షులు షేక్ నిజాముద్దీన్, ప్రధానమంత్రి 15 సూత్రాల అమలు కమిటీ పూర్వపు సభ్యులు బహదూర్ బాషా, టీడీపీ మైనార్టీ నాయకులు ఎన్డి రఫీఫ్, జంగీర్, ముస్లిం పెద్దలు మీర్ అసదుల్లా, ఢిల్లీ ఇంజనీరింగ్ బాషా, రవూఫ్ ఖాన్, ఆర్టీ ఖాన్, షేక్ అహ్మద్ తాజ్, ఆలీ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దగనగలవానిపేట వద్ద మినీ జెట్టి మంజూరు కావడంతో మత్స్యకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని మత్స్యకారులంతా ఏకీభావంతో స్వాగతించాలని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. గురువారం పెద్దగనగలవానిపేట మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో స్వయంగా మాట్లాడి వారికి జెట్టి వల్ల కలిగే లాభాలను, మత్స్యకారులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వారికి వివరించారు. మినీ జెట్టి వల్ల మత్స్యకారులకు వేటకు వెళ్లేటప్పుడు చేపలను ఒక ప్రదేశంలో ఉంచేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అంతేకాకుండా అలలు తాకిడిలో బోటు బాల్తా పడితే చాలా మంది మత్స్యకారులు మృతి చెందుతున్నారని, అందువల్ల అటువంటివి జరగకుండా ఇటువంటి జెట్టీలు ఎంతో ఉపయోగపడతాయని, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఏకాభిప్రాయంతో ఏర్పాటు చేసేందుకు అంగీకరించాలని తెలిపారు. మత్స్యకారులంతా వారి వారి అభిప్రాయాలను తెలుపుతూ మినీ జెట్టి నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శాసనసభ్యులతో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మత్స్యకార మంత్రి అచ్చెన్నాయుడు గారి దృష్టిలో పెట్టాను, కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టాను, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండి గారు పూర్ణనాథ్ గారు గతంలో మనకు పీడీ డొమాగా పనిచేసే వాళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళి ఇచ్చాను. అది ఇప్పుడు చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళింది. ఇలాగా ఇవన్నీ చేస్తూ మళ్ళీ వాళ్ళు వచ్చి కొత్తగా ఇప్పుడు మన ఊరు వైపు ఎప్పుడైనా రాకుండా ఉండడానికి ఒక ప్రొటెక్షన్ వాల్లా పెట్టి ఇది ఇస్తూ మళ్ళీ అటు గ్రాయిన్స్ ఇస్తూ రివర్ డైరెక్షన్ చేంజ్ అవ్వడానికి మనకి మినీ జెట్టి దీంతో పాటుగా. సో మనకి ఒక విధంగా ఇది మనం అదృష్టవంతులమే. దీంతో పాటుగా మినీ జెట్టి కూడా వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తారు, మళ్ళీ సపరేట్గా రాకుండా. అవన్నీ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వంకి, కేంద్ర ప్రభుత్వం సబ్మిట్ చేస్తాం. వీలైనంత త్వరగా నిధులు వస్తే జెట్టి స్టార్ట్ అవుతే 1-2 సంవత్సరాల్లో ఇక్కడ నుండే చేపల వేట పెద్ద ఎత్తున మొదలయ్యి వలసలు ఆగుతాయనే నమ్మకంతో ఉన్నాం. మరి ఏమవుతుందో ఫ్యూచర్లో చూడాలి. దీంతో పాటుగా ఇప్పుడు ఏదైతే 2 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందో అది డెవలప్ చేస్తాం. శ్రీకాకుళం జిల్లాలో వెండితెర వేదికగా ప్రజలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి టెక్కలి మండలం రావివలసలో వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి మన ఊరు మాటామంతి అని పేరు పెట్టారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభించే కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని భవానీ థియేటర్ వేదిక అయింది. టెక్కలి సమీపంలోని రావివలస నుంచి 300 మంది ప్రజలతో ఉదయం 9 గంటలకు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వారితో మాట్లాడారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలిచ్చారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో దశల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గౌరవనీయులు శ్రీ కింజల అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక మరియు వాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి గారు, శాసనసభ్యులు, టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు వారికి హృదయపూర్వక నమస్కారం. వారు కోనసీమ వెళుతూ కూడా ఈ కార్యక్రమానికి సమయం పూర్తిగా గౌరవనీయుల అచ్చెన్నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నాం.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ పునర్కర్ గారికి, అలాగే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారికి, వైద్య ఆరోగ్య శాఖలోని జాతీయ హెల్త్ మిషన్ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ గా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరం కలెక్టర్ ఆఫీస్ దరి జ్యోతిరావు పూలే పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీనికి సంబంధించి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. నిరసనలో భాగంగా సామాజిక సంక్షేమం, ఆరోగ్యమైన సమాజ స్థాపన కొరకు నేను సైతం అంటూ జిల్లాలో తలసేమియా, సెకిల్ సెల్ ఎనిమియా, రోడ్డు ప్రమాదాలకు లోనైన వారికి, మహిళలకు, వృద్ధులకు రక్తం అవసరమని గ్రహించి వారి ప్రాణాలను కాపాడాలని లక్ష్యంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ సెంటర్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 10 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ ప్రతినిధులు కె సత్యనారాయణ, పి చైతన్య కుమార్, ఎన్ ఉమాశంకర్, జగదీష్ తదితరులు రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. యూనియన్ ప్రెసిడెంట్ ఎం ఉషారాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ పి ఇందుమతి, వైస్ ప్రెసిడెంట్ డి శ్రావణి, సిహెచ్ జ్యోతి, ముఖ్య సలహాదారుడు రాజీవ్, సభ్యులు సంతోష్, రవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారి సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె బాటపట్టారు. స్థానిక శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉదయం నుండి విధులు బహిష్కరించి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కార్యాలయ సిబ్బంది 8వ రోజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ ఇంజనీరింగ్ కార్మికుల గౌరవ అధ్యక్షుడు టి తిరుపతిరావు, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వై శ్యామలరావు, ఆర్ సతీష్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు టెక్నికల్ 29,200, నాన్ టెక్నికల్ 24,500కు పెంచి ఇవ్వాలని, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కనీస పెన్షన్ 10,000 ఇవ్వాలని కోరారు. చనిపోయిన వారి కుటుంబాలకి ఉద్యోగం ఇవ్వాలని, గ్రాట్యుటీ 2 లక్షలు ఇవ్వాలని, ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు ఉధృతం చేస్తామని, తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ నాయకులతో చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే సమ్మె మరీ తీవ్రతరం చేస్తామని తెలిపారు. గత 3 రోజుల నుండి వంట వార్పు కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ నాయకులు సొంగళి శంకర్రావు, ముఖేష్ యాదవ్, జైకిషోర్, మజ్జి శ్రీను, శ్రీకాకుళం సతీష్, రాఘవ, కరుణ, పెంట శ్రీకాంత్, సుజాత, మాధురి, సుధాకర్, మణికంఠ, త్రినాథ్, బోస్, జగదీష్, మెంటాడ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ధర్నా చేస్తూ నిరవధిక సమ్మెలోకి కొనసాగుతున్నారు. వాళ్ళందరికీ ముందుగా విప్లవాది వందనాలు తెలియజేసుకుంటూ శ్రీకాకుళం మున్సిపాలిటీ నుండి శ్రీకాకుళం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులందరూ ముందు 8 రోజులు సింబాలిక్గా నిరసన తెలుపుతూ ఇప్పుడు 8వ రోజు నిరవధిక సమ్మెలోకి దిగి, కానీ ప్రభుత్వం గత 21ని సమ్మెలని చర్చలనేసి గత 21ని చర్చలు జరుపుతామని చెప్పి ఇప్పుడు 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ ద్వంద్వ వైఖరిని విడనాడి వెంటనే బేజెత్తుగా ఇంజనీరింగ్ కార్మికుల యొక్క సమస్యలపైన చర్చలకు పిలిచి మా సమస్యలని నెరవేర్చాలనేసి మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఒక 13,000 రూపాయలు 15,000 రూపాయలతో ఏ కార్మికుడు ఎలా బతుకుతాడని ఈ రాష్ట్రం మొత్తం మీద మా కార్మికులందరూ ఇలా నిరసన తెలుపుతూ రోడ్డు మీద చేసి టెంట్లు వేసి సమ్మెలోకి వెళ్ళారు. ఏ మంత్రికి కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్లకు కానీ కనిపించట్లేదా? కనీసము ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు ఏదో మేలు చేస్తారు కూటమి ప్రభుత్వం వచ్చి అనేసి మేము ఎంతో ఆశించాము. గత ప్రభుత్వంలో విభజించి పరిపాలించి మా తోటి కార్మికుడైన శానిటేషన్ కార్మికుడికి జీతాలు పెంచి ఇంజనీరింగ్ కార్మికుడికి తీరని అన్యాయం చేశారు. ఆ లోటుపాట్లని నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తీరుస్తారని మేము ఎంతో ఆశించాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం చుట్టూ అక్కడ సీడీఎం గారు చుట్టూ తిరుగుతున్నా సరే మా వినతి పత్రాలు సేకరించి మా సమస్యలపైన చర్చిస్తామనే నాదుడు లేకుండా పోయాడు. అందుకే ఈరోజు మా చర్చలకు పిలిచి మా సమస్యలపై చర్చలకు పిలిచి ఆ చర్చల్ని సఫలం చేసి మా యొక్క డిమాండ్ని నెరవేర్చేంత వరకు రాష్ట్రం మొత్తం మీద ఈ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చర్చలు నిరవధిక సమ్మె కొనసాగిస్తారని మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటాను. శ్రీకాకుళం నగరంలోని విశాఖ బి కాలనీలో షిరిడి సాయిబాబా మందిరంలో హనుమత్ జయంతి మహోత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకు పంచామృత అభిషేకాలు, 9 గంటలకు సహస్రనామ పూజ, నాగావళి దళార్చన, సింధూరంతో పూజ, వడమాల, అప్పాలమాల, నిమ్మకాయలమాల, తమలపత్రమాల, అలంకరణ, ధూపదీప నైవేద్య హారతి, మంత్రపుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు. మందిర కమిటీ చైర్మన్ డాక్టర్ మధుకర్ విలేకర్, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ కొంక్యాన మురళీధర్ వీరాంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్న వితరణ కార్యక్రమం చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మనోవేగంతో వాయువేగంతో ప్రయాణం చేసి కార్యాన్ని పూర్తి చేయగల కార్యసాధకుడు హనుమంతుడని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు. శ్రీకాకుళం నగరం కలెక్టర్ బంగ్లాదరి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జితేంద్రియుడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వానర ప్రముఖుడు, వాయునందనుడు అయిన హనుమాన్ అందరికీ ఇష్టమైన దైవమని పేర్కొన్నారు. హనుమంతుడిలో నిండుగా మెండుగా ఉండే బుద్ధిబలం, దేహబలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, ఉత్సాహం, వాక్పటుత్వం, కార్యదక్షత ఆ స్వామిని కొలిచే భక్తులకు సంక్రమిస్తాయని వివరించారు. హనుమంతుడి అనుగ్రహంతో మనందరిలో సత్కార్య నిర్వహణ చేయగలిగే కార్యదక్షత ఏర్పడాలని ఆశిద్దామని చెప్పారు. ధర్మానికి, ఐక్యతకు ప్రతీక హనుమాన్ అని తెలిపారు. ఆరాధన సేవకు నిలువెత్తు సాక్ష్యం హనుమంతుడని కొనియాడారు. రామాయణ ఘట్టంలో హనుమంతుడి సేవ అమోఘమని, రాముడి గుండెల్లో పెట్టుకున్న అపర భక్తుడు అన్నారు. హనుమంతుడి ధైర్యం, వీరత్వం, మానవత్వం, బలం, జ్ఞానం, భక్తి వంటి లక్షణాలు నేటి యువతరానికి ఆదర్శనీయమని అన్నారు. నేటి యువత హనుమంతుడి లక్ష్యంతో ధర్మాన్ని కాపాడాలని వారన్నారు. అంతకుముందు స్వామివారికి ఆకుల పూజ, పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల వద్ద నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. శ్రీకాకుళం నగరం పుణ్యపు వీధి శ్రీ సీతారామచంద్రమూర్తి సహిత సువత్సల అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి ఘనంగా జరిగింది. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వ వసునామ సంవత్సర వైశాఖ బహుళ నవమి సందర్భంగా వెలసియున్న అభయాంజనేయ స్వామి ఆలయంలో మహా కుంభాభిషేక మహోత్సవములు మరియు హనుమాన్ జయంతి ఉత్సవములు నిర్వహించారు. స్వామివారికి వేకువజాము నుండి విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, శత్రయం, రక్షధారణ, ఋత్విక్వరుణ, మహా కుంభాభిషేక మండల మండవ ఆవాహన, అర్చన, అనంతరం మహా కుంభాభిషేకం, అనంతరం మండల మండప దేవతా వాహనం, పూర్ణాహుతి జరిగింది. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. హనుమాన్ జయంతి, హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా శ్రీకాకుళం మన పుణ్య వీధిలో మన కొండబాబు గారి ఆధ్వర్యంలో ఎవరూ చేయని విధంగా స్వామివారి యొక్క పుట్టినరోజు వేడుకలను ఘనంగా చాలామంది మహిళలతోని, తమలపాకులతోని, సింధూరంతోని స్వామివారికి అభిషేకాలు అవి చేసుకుని స్వామివారి పూజలను ఇక్కడ జరిపించుకుంటున్నాము. ఈరోజు జరిపించుకోవడం వల్ల మన ఇంట్లో సకల శుభాలు కలుగుతూ స్వామివారి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని ప్రార్థిస్తున్నాము. కుంభాభిషేకం నిర్ణయింది. అలాగే నిన్న స్వామివారి కుంభాభిషేకం జరిగింది. అలాగే 300 కలశలతో కుంభాభిషేకం జరిగింది. ఇందులో మన కోన శంకర్రావు గారు వాళ్ళ మిస్సెస్ వాళ్ళు కూడా పాల్గొని ఈ జయానికి అందరికీ, ఈ పుర ప్రజలందరికీ సకల సంతోషాలు అవి కలగాలని స్వామివారు ప్రార్థించారు. శ్రీకాకుళం టెక్కలి మండలంలోని వీరరామకృష్ణపురం గ్రామంలో గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ సంజీవ పార్వతి ఉద్ధారక స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బెండి నరసింగరావు, పార్వతీ దంపతుల చేతుల మీదుగా ఉదయం నుండి ప్రత్యేక పూజలు, హోమాలు వేద పండితులతో నిర్వహించి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆలయ ధర్మకర్తలు మాట్లాడుతూ, ప్రతి ఏడాది ఈ గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ మధ్యనే ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించి పునఃప్రతిష్ఠ కార్యక్రమాలను కూడా అఖండమైనటువంటి విజయ అభివృద్ధి పదంలో జరిపించడం జరుగుతుందని, అప్పటి నుంచి శ్రీరాముని ఉత్సవాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. ఈ విగ్రహం అప్పుడు కర్ణాటక వంశస్థులు చెక్కినటువంటి విగ్రహమని, ఆ రూపురేఖలతో సంబంధించి రామరామ యుద్ధంలో సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చిన సందర్భంలో చెక్కినటువంటి విగ్రహం అని అన్నారు. ఈ సంజీవ పార్వతి ఉద్ధారక స్వామి సంకటమోచన హనుమాన్ ఈ మారుమూల గ్రామంలో ఉండడం వల్ల సరైన ఆదరణ లభించగా దీనిని పట్టించుకునే నాదులు లేకపోయిన పరిస్థితుల్లో అభివృద్ధికి నోచుకోలేకపోవడం జరిగింది. కానీ స్వామివారి
స్వామివారి మహిమ వల్ల సుదూర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. సంకటమోచన విగ్రహాన్ని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు గాని సేవించినట్లయితే సుదీర్ఘ కాలం నుంచి ఉన్నటువంటి అకాల వ్యాధులు కూడా నెరవేరుతాయని ఇక్కడ స్వామివారి వైశిష్ట్యం అని బ్రాహ్మణులు స్పష్టంగా తెలిపారు. అనంతరం ధర్మకర్త నరసింగరావు మాట్లాడుతూ, ఈ ఆలయం మా తాత ముత్తాతలు నిర్మించారని, సుమారు 200 నుండి 300 సంవత్సరాల కిందట స్వయంభుగా దొరికినటువంటి విగ్రహం అని అన్నారు. ఈ తరహా విగ్రహం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదని, ఇవన్నీ కర్ణాటక తరహా విగ్రహాలని, ఈ విగ్రహం చాలా మహిమ కలిగినటువంటి విగ్రహం అని అన్నారు. ఆలయ నిర్మాణం మొదటి భాగం నుండి ఎన్నో ఉత్కంఠ, కరోనా లాంటి సమస్యలు వచ్చినప్పటికీ పూర్తయిన వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకున్నట్లు తెలియజేశారు. ఈ ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు, ప్రజలు ఎంతో సహకరించారని, అందుకే ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తి జరిగిందని తెలిపారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలతో పాటు గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.